ఇప్పుడు ఈ ముహూర్త దోషాలు ఉన్నాయి, ఏం చేయాలి, ఏం చేస్తే ఈ దోషాల నుంచి బయటపడవచ్చు? ఒకటండి, ఎవరి సొంత వైద్యం బాగా వచ్చింది ఈ మధ్యకాలంలో. అవును, ఫోన్లో యాప్లు వచ్చాయి. అవును, ఇద్దరు పేరు చుట్టం, అవును, గణాలు కలిసినా చుట్టం. అవును. ఇక్కడ కావాల్సింది గణాలు కాదు, గుణాలు. వారి గుణాలు కలవాలి. ఎస్. ఒక ఎంసెట్ ఎగ్జామ్ రాయాలన్నా, ఒక డాక్టర్ ఎగ్జామ్ రాయాలన్నా, ఒక ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలన్నా, ఒక పోలీస్ అవ్వాలన్నా, ప్రమోషన్ అవ్వాలన్నా ఎంట్రన్స్ ఉంటుంది కదండి. వాటిలో ఏబీసీ గ్రేడ్లు 3 ఉంటాయి కదా. అట్లాగే ఇద్దరు 2 వేరు వేరు ఆత్మలు కలుసుకుని రాసేటువంటి ఎగ్జామినేషన్ వివాహ ఎగ్జామినేషన్. దాన్ని మ్యారిటల్ కంపాటబిలిటీ అంటారు కదా. నివేదిక. ఎస్. అమ్మాయి 18 మార్కులు రాస్తుంది, అబ్బాయి 18 మార్కులు రాస్తారు. ఈ 2 కలిస్తే 36 మార్కులు, అంటే 36 గుణాలు. ఈ 36 గుణాల్లో వీళ్ళిద్దరూ కలిసి రాస్తే ఎన్ని మార్కులు వచ్చాయి అని చూడాలి. ఓకే. కొంతమంది 18 మార్కులు వస్తే పాస్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? 50% ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాంప్రమైజ్. 36 మార్కులు వచ్చినా కూడా మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటున్నారుగా. దీనికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో దానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి. అసలు ఏమీ చూడకుండా, ఏదో చిన్న పల్లెటూరులో ఒక నానుడు ఉంది, అన్నీ చేసే ఆమె అమావాస్య రోజు పోతే ఏమీ చేయనామె ఏకాశి రోజు పోయిందంటారు. ఓకే, రైట్. తిథి, వారం, నక్షత్రం, పంచాంగం చూసుకుని ముహూర్తాలు కొన్నిసార్లు జరుగుతుంది. అవును, 100%. నేను ఎందుకేమంటానంటే, కలియుగంలో శని రాజు అయ్యాడు, రాహుకేతువులు మంత్రులు అయ్యారు. కాబట్టి రాహుకేతువుల ప్రభావం వలన రాజుకి కళంకం ఉంది. కాబట్టి ఈ కలియుగంలో ముహూర్త దోషాలకు ఏమి చేసినా పరిహారం ఉండదు. అయ్యా, కలియుగంలో ఏ భర్త అయినా ఏ భార్య అయినా కాంప్రమైజ్ అవుతూ పెళ్లి చేయవలసిందే, సంసారం చేయవలసిందే. మేము ఇష్టంగా పెళ్లి చేసుకున్నాం, మేము ప్రేమించుకున్నాం, అసలు మేము ఒకళ్ళ వదిలి ఒకడు ఉండలేము, అసలు మా ఆవిడ అందగత్తే, మా ఆవిడ చాలా గుణవంతురాలంటే వాడు తన భార్య గురించి తాను బయటికి వారి గుణగణాలను చెప్పాడు అంటే ఆ ఇంట్లో బద్ధశత్రుత్వం ఉన్నట్టు లెక్క. ఓకే, చెప్పకూడదు. నీ భార్య గురించి ఎందుకు చెప్పుకోవాలి? నా భార్య పతివత అని అంతసేపు సీత సావిత్రి చేత చెప్పి నా భార్య పతివత చెబుతారండి. ఎందుకు చెప్పకూడదు? ఒక తల్లి ఒక బిడ్డను చూపించి ఇతను నీ తండ్రి అంటే నీ నమ్మకం. ఎస్, తండ్రి అంటే నమ్మకం. ఒకసారి చూపించావు ఇది మీ నాన్న అని, ఆ బిడ్డ ఉంటుంది, ఓహో ఈయన మా నాన్న, మా అమ్మ చెప్పింది కాబట్టి నమ్మకం. అవును. 4 రోజులు పోయిన తర్వాత తూచమ్మ ఆయన మీ నాన్న కాదు ఈయన మీ నాన్న అందనుకోండి, అప్పుడు పిల్ల ఏం చేస్తుంది? తల్లిని అనుమానిస్తుంది. చూడండి మన దౌర్భాగ్యం. హిందూలా కూడా బర్త్ సర్టిఫికేట్లో డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అంటారు కానీ మదర్ ఆఫ్ అంటారు. చూడండి, అంటే అనాదిగా స్త్రీని చిన్న చూపు చూశారు. మదర్ ఆఫ్ భార్య పేరు పెట్టచ్చుగా. అంటే ఇక్కడ ముహూర్తంలో కూడా శాంతి ప్రక్రియలు ఇవన్నీ ఏమన్నా, ఇవన్నీ కూడా పుక్కిటి పురాణాలు. ఇక నేను చెప్పాలంటే చెప్పాలంటే వాళ్ళ వివాహ జీవితమే వ్యాపారం చేయడం అవుతుంది. దానికి ఒక మార్గం ఇచ్చారు. పుణ్యక్షేత్రాల్లో, మహాపుణ్యక్షేత్రాలు లో వివాహం చేస్తే ఓకే ముహూర్త దోషం లేదు అని చెప్పారు. ఎక్కడ ఏ క్షేత్రాలు అంటే ఏవి? భార్యా సమేతుడై ఉన్నటువంటి క్షేత్రాలు వివాహం చేయమన్నారు. అందుకోసం సారు తిరుమల, యాదాద్రి, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం ఇట్లాంటి
శ్రీ విష్ణు సంబంధమైనటువంటి క్షేత్రాలు. క్షేత్రాల్లో వివాహం చేసుకుంటే వివాహ దోషాలు పోతాయి. ఓ, దానికి ముహూర్తాలతో కూడా పని లేదు, అమావాస్యలో పెళ్లి చేసుకోవచ్చు పోయి. అచ్చా. ఇది నేను చెప్పింది కాదు, వివాహార్ధ చంద్రిక 1826లో ఆకెళ్ల రామభూషణ సిద్ధాంతిగా రాసినటువంటి ఒక అద్భుతమైన ముహూర్త సిద్ధాంతంలో ఆయన ఇచ్చుకొచ్చాడు. ఆయన చెన్నపట్నం ఆయన ప్రామాణిక స్థలం. చెన్నపట్నం లైబ్రరీ నుంచి నేను పుస్తకాన్ని దొంగిలించుకొచ్చా 40-30 ఏళ్ల క్రితం. బా, అందులో ఉందండి. అసలు ఆ పుస్తకం నుంచి పాయింట్ తీసుకుంటే వివాహ వ్యవస్థ సెటరేట్ చేయొచ్చు. బా బా బా. కాబట్టి ఇక్కడ వివాహ జీవితానికి ముహూర్తమే ప్రధాన మౌఢ్యముగా తయారైంది, అడ్డుగోడ. కరెక్ట్. రెండో కారణం, మనకు పూర్వంలో ఒక కవి పద్యం రాశాడు, ఏడుపులు పెడబబ్బలు అవమానాలతో పెళ్లి జరుగుతుందండి. బ్రాహ్మణుడి పెళ్లి ఏడుపుతోనూ, శూద్రుడి పెళ్లి చూపుతో జరిగిపోతుంది. చూపులతోనే. బ్రాహ్మణ పెళ్లి ఏడుపుతండి ఏంటి? ఆరంభం, పిల్లవాడిని ఉపనయనం చేయడం, వాడికి స్నాతకం చేసుకోవడం, అక్కడ హోమాలు పెడతాం, అక్కడి నుంచి మళ్ళీ వివాహం, ఆ తర్వాత స్థానిపాకం, ఇవన్నీ ఉంటాయి. పొగ, మంత్రక్రియ ఎక్కువ. ఇక్కడేమవుతుంది, మేజువాణి మోజులో, డీజే మోజులో, ట్రాఫిక్లో వివాహ ముహూర్తానికి వెళ్ళలేక, అవును, కరెక్ట్గా వివాహ ముహూర్తాలకు వెళ్ళడం, ఆ టైంలో గబగబా ముందు తాడు కట్టించడం ప్రధాన సమస్య. ఇది లోపమే. వివిఐపి పెళ్ళిళ్ళలో దేవుడు వాళ్ళ కాళ్ళ దగ్గర దేవుణ్ణి పెట్టి గణపతి పూజ, పుంజావచనం. అవునండి, అన్ని పిల్లలు అలాగే చేస్తారు కదా. చూడండి, వివిఐపీలు పెళ్ళిళ్ళలో ఎవరి కాళ్ళ దగ్గర అయితే గణపతి విగ్రహాలు పెట్టి పూజ చేసిన దౌర్భాగ్యపు పురోహితుల వలన పెద్ద పెద్ద లెజెండ్స్ ఇళ్లలోనే వివాహ వైఫల్యాలు జరిగాయండి. ఒక్కసారి ఆ పండితులు ఖండించి, అయ్యా మీరు వేదిక మీద కూర్చోండి, సమాంతరంగా మండపం వేయండి, అది అంటే వాళ్ళు ఖండించలేరు. వాళ్ళు తప్పు తెలిసి కూడా ఖండించలేనివాడు నువ్వు పురోహితుడివి కాదు, పురోహితమును కోరువాడు పురోహితుడు. ఆ దోషాలు వెంటాడుతుంది. రెండోది, వివాహ జీవితం ఒక మండల దీక్ష లాంటిదండి. ఓకే. వివాహం పెళ్లి చూపులు మొదలుకొని గర్భ ఆదానం వరకు 40 రోజుల్లో క్లోజ్ అయిపోవాలండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సంవత్సరం ముందు పంచాంగాలు రావడం వల్ల నెక్స్ట్ ఇయర్కి ముందుగానే ముహూర్తాలు నిర్ణయించుకొని ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చి దాన్ని బ్లాక్ చేసుకొని ఈ పెళ్లి చూపు మొదలుకొని ఎంగేజ్మెంట్ అబ్బాయిని అమ్మాయిని కల్పించుకోవడం, చీటింగులు, చాటింగులు, మధ్యలో వీడియో కాల్స్, అది పరాకాష్ఠకు చేరి చివరికి వీళ్ళ రంధ్రాలు వాళ్ళు, వాళ్ళ రంధ్రాలు వీళ్ళు, వీళ్ళ బొక్కలు వీళ్ళ వాళ్ళ బొక్కలు ఎత్తుక్కొని చివరికి పెళ్లి దాకా వచ్చేసరికి మొత్తం విడిపోవడంలో జరిగిన సందర్భాలు చాలా. ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు, అదొక్కడే చూపించట్లే ఇంకా. ఎగ్జాక్ట్లీ, దానికి పోస్టర్లు వేస్తున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే పుష్పవతి బ్యానర్ అమ్మాయిని పువ్వులో కూర్చోబెట్టి అంత ఎగ్జిబిట్ అవసరం ఏంటి, దానికి ప్రమాణికం చెప్పారు. పూర్వంలో ఎవరిన ఇంట్లో పెద్ద మనిషి అయితే ముందు ఆ పిల్లకి ముక్కు పొడ కుట్టించేవాళ్ళండి. దట్ ఈజ్ సింబాలిక్. మా అమ్మాయి వివాహానికి సిద్ధం. అందుకే కన్యాదాన సమయంలో కన్యాం కనక సంపన్నాం కనకాభరణిషితాం జ్యోతి చెప్పిస్తారు. అంటే కనీసం ముక్కు పొడక పెట్టన్నా కంచెన దానం తీసుకోమన్నారు. ముక్కు పుడక కుట్టినటువంటి అమ్మాయిని కన్యాదానం చేస్తేనే కన్యాదాతకు మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు ముక్కు పుడకలు ఎవరు కుట్టిస్తున్నారండి? ఆ ముక్కు పుడకి ఎప్పటిదాకా ఉండాలంటే భర్త చనిపోయిన తర్వాత ఆ శవం తీసేటప్పుడు ఆ ముక్కు పుడక నోట్లో ఏమంటారు, సాంసారిక దోషాలు, గర్భజనిత దోషాలు పోవడం కోసం. ఇవన్నీ మనకు సంస్కార చింతామణి దాంట్లో మనకి ఇచ్చున్నారు.
షోడశ సంస్కారాలు ఇచ్చారు. పెళ్లికి ముందు 16, పెళ్ళి అయ్యాక 16. ఇవన్నీ ఎవరు చేస్తున్నారండి? పచ్చంతకాయ పచ్చడి. ఈ చేతి జ్యోతిష్యులు కాదు. నేను ఒక ఉగ్రవాదిని, మళ్ళీ ఆస్ట్రాలజీ ఉగ్రవాదిని నేను. ఇన్ని రకాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ముహూర్త విషయం ప్రధానంగా తీసుకొని పెళ్లి చూపులు మొదలుకొని గర్భ ఆదానం వరకు 40 రోజుల్లో పెళ్లి చేయగలిగితే ఆ వివాహం సఫలం అవుతుంది. ఓకే ఓకే. అబ్బాయి అమెరికా, అమ్మాయి కెనడా, వాట్సాప్, వీడియో కాల్, లేకపోతే వీరు అడిపోవడం వారు ఇటు రావడం, అక్కడ మొదలవుతుంది సమస్య. పూర్వంలో ఆడపిల్లని చూడాలి అంటే గోధూళి సమయంలో నిద్ర చూడమన్నారు. ఓ, అదొకటి ఉందా? గోధుడి సమయం అంటే ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చేటువంటి సమయంలోనే అమ్మాయిని చూడాలి. ఇది ప్రామాణికం. దీనికి ఆధారాలు ఉన్నాయి. పెళ్లి చూపులు అదే టైంలో ఉండాలి. ఆ టైంలో ఉండాలి. ఎలాంటి పరిస్థితులు అమ్మాయిని చూడాలి? పని చేస్తున్నప్పుడు కానీ, ఓకే, నర్తిస్తున్నప్పుడు కానీ, స్వర ఆలాపన చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా మలుగుడుతున్నప్పుడు చూడమన్నారు. ఇప్పుడు మనం చేసేదంతా తుపేల్. ఇప్పుడు చేసేవన్నీ బా 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 బా. ఉదాహరణ మన ప్రకాశం జిల్లాలో బరిగోడ్ల సంత ఒకటి ఉంటుందండి. చెప్పదు ప్లీజ్. బరిగోడ్ల సంత ఉంటుంది. ఆ బరిగోడ్ల సంతకి ఏం చేస్తారంటే ఉదయాన్నే పశువులు తిరగగానే శుభ్రంగా ఆముదం బాగా రుద్ది నల్ల జీడి గింజలు పొగేసి ఆ పైన వాటర్ కొడతారు, స్ప్రే చేస్తారు. అప్పుడు ఎలా ఉంటుందంటే అసలు చెయ్యి ఆవు పడంగానే ఆ పొదుగు పెద్దదైపోయి అసలు చెయ్యేస్తే 10 లీటర్ల పాలు పిండుతుంది అన్నట్టు ఉంటుంది. 10,000 రూపాయలు అని వాడు 50,000 కొనుక్కొస్తాడు. దాన్ని ఆటో ఎక్కిస్తాడు, ఆ గడ్డే ఈ గడ్డే వేస్తాడు, తింటుంది. అది వచ్చేసరికి పూర్తి స్థాయిలో తోటకూర కాళ్ళ వాలిపోతుంది. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకి పెళ్లి చూపులు అంటే అమ్మాయి మధ్యాహ్నం 12 గంటలకి బ్యూటీ పార్లర్కి వెళ్తుంది. వాళ్ళు వచ్చే టైంకి వచ్చి కూర్చుంటుంది. లేదా ఇంకా కొత్త ట్రెండ్, పెరుగన్నంలో చక్కెర కేళి కలిపి తిని పడుకోమంటారు. మంచి గ్లో వస్తుంది మొహంలో. ఇవన్నీ ఎందుకండి? నాకు 2 జాతకాలు పట్టరండి. ఒక అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర పట్టరండి. ఆ అమ్మాయి హైట్ ఎంత, వెయిట్ ఎంత ఉంటుంది, పలువరస ఎలా ఉంటుంది, ముక్కు ఎలా ఉంటుంది, కనుసైగ ఎలా ఉంటుంది, వెంట్రుక ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వనా మీకు? ముఖ వచ్చేసి ఎలా ఉంటుందో చెప్పేస్తాను. ఇవ్వనా? మీరు లైవ్లో చెప్తారా? చెప్తానండి. రైట్, సూపర్. అమ్మాయి ఫోటో మీ దగ్గర ఉండాలిగా. పేర్లు చెప్పద్దు. చెప్పను. 27 జనవరి 2004. 2004 అంటే అమ్మాయికి 21 సంవత్సరాల వయసు. ఓకే. రాత్రి 11:30 గంటలు. ఎక్కడ పుట్టారు? గోదావరి కని. 3 అక్షరాల పేరు. కరెక్ట్. 3 అక్షరాల పేరు. తాత్కాలిక హైటు 5.5 to 6 మధ్య ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఈ అమ్మాయికి 1 ఇంచ్ పెరిగించే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగానికి పూర్తి అర్హతలు ఉన్న ఆ రంగం వైపు వెళ్ళే అవకాశం ఈ జాతకురాలికి లేదు. ఓకే. ఇంటికి 2వ కోడలిగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మంచి ఉన్నతమైన కుటుంబానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పలువరస 33 పళ్ళు ఉంటాయి అమ్మాయికి. కళ్ళతోనే మాట్లాడే స్వభావం ఉంటుంది. ఈ అమ్మాయితో మాట్లాడే క్వశ్చన్ ఆన్సర్ మన దగ్గరే ఉండాలి. సిల్కీ హెయిర్, చిన్న కళ్ళు, చిన్న ముక్కు, చిన్న చెవులు, సాఫ్ట్ నేచర్, కలర్. ఈ కాలి వేళల్లో 1 ఏలు చివరి వేలు కంటే ఒక జస్ట్ గ్యాప్లో ఎత్తు ఉంటుంది. కాలి వేలు చివరి వేలు పైకి ఉంటుందా? ఉంటుంది. చిటికిన వేలు కొద్దిగా నేలకు ఆనదు, కొంత బాగా మారుతుంది. ఓకే. అమ్మాయికి వచ్చేసరికి ఈ మోచేతి దగ్గర మెడ కింది భాగంలో బ్రౌన్ కలర్
స్పాట్స్ మచ్చలు ఉంటాయి. ఉమ్, కానీ ఈ జాతకురాలు వైద్య రంగానికి అనుకూలం, ఆ రంగంలో వెళితే బాగుండేది. అది ఏ రంగంలో ఉందో మీకు తెలియాలి. ఉమ్, సో ఈ అమ్మాయికి వచ్చేసరికి 2028-29 మధ్య వివాహం చేయొచ్చు. ఈలోపు చేస్తే ఇబ్బందులు అవుతాయి. ఇబ్బందులు అవుతాయి. ఓకే. బంధుత్వంలో చేయకుండా ఉంటే మొత్తము, ఉమ్, బయట సంబంధం అయితే కూడా బెటర్. ఓకే, సూపర్. 3 వర్షాల పేరేనా, ఉమ్, 5-5-5-6 ఉమ్, చిన్న కళ్ళేనా, ఉమ్, సిల్కీ హెయిరేనా, ఉమ్. అది